గవర్నమెంట్లో ఉండగా ఆయన హెలికాప్టర్లో వచ్చాడు రాజధాని ఏరియా కానీ చుట్టుపక్కల ఏదైనా చేయాలని ప్రోగ్రామ్ చేయాలంటే మరి ఇటు పక్క రాష్ట్ర ప్రథమ బోర్డు గవర్నర్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఎట్లా వచ్చారంటారు ఈరోజు? ఇవాళ వీళ్ళు మామూలుగా వీళ్ళు రోడ్డు వేలేనే వచ్చారు. అదేమంత దూరం ఏం కాదు, దగ్గర దగ్గరే. నువ్వు పక్కన అక్కడ కిష్టాయిపాలెం వెంకటపాలెంకే 12 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వచ్చావు. నీ ఘనత అది. మరి ఆ ఘనత చూసి మరి అది ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. దానికి అంత వేస్ట్ చేశారు, దీనికి ఎంత వేస్ట్ చేశారు. మరి ఇప్పుడు నువ్వు శిలాపలకాలు మా అయ్యగారు సర్వేరాళ్ళ మీద శిలాపలకాలు వేస్తే ఏ రకంగా వేసాడో చూసాం. దాన్ని చెరపడానికి 22 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 20 కోట్లు 22 కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం జరుగుతుందన్నమాట. అయ్యా, నీ తాత ఆస్తి తీసుకొచ్చి మాకు ఇలా, మీ తండ్రి ఆస్తి తీసుకొచ్చి మాకు ఇలా, మా ఇంట్లో నీ బొమ్మ పెట్టుకోవడానికి నువ్వేమన్నా స్వాతంత్ర సమరయోధుడు కాదు. మరి అదేమంటే కొంతమంది పిచ్చవాగుడు వాగుతున్నారు. మరి గాంధీ తాత బొమ్మ నోటు మీద ఎట్టుంది అంటే, గాంధీ తాత మరి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అనమాట. అట్లాంటి నాయకుడిని పెట్టారు. అంతేగాని నిన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో బీరువాల్లో పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవయ్యా. ఆ రోజు నుంచే మేము తిరోగమనానికి బయలుదేరతాము. అందుకని చెప్పేసి మేము జాగ్రత్తగా మరి ఏ రకంగా అయితే నువ్వు చేశావో, నువ్వు ఇంతకుముందు ఈ ప్రభుత్వంలో సర్వే రాళ్ల కోసం ఎంత ఖర్చు పెట్టావు, పాస్ పుస్తకాల కోసం ఎంత ఖర్చు, సర్వే రాళ్ళ కోసం 650 కోట్లు, మరి పాస్ పుస్తకాల కోసం 22 కోట్లు. నాయకుడు మారినప్పుడల్లా పాస్ పుస్తకాలను తీసుకొని మార్చే పరిస్థితిని మాత్రం నువ్వు తీసుకొచ్చావు. అట్లాంటి పరిస్థితులు లేకుండా గవర్నమెంట్ రాజముద్రలాగా వేసి ఇవ్వటం జరిగింది. ఇంతకు ముందు రోజుల్లో కూడా అదే. మేడం గారు, అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి నదీ గర్భంలో ఉన్న రాజధాని సోకాల్డ్ రాజధాని అన్నాడు. ఇవాళ అక్కడే ఆయన చెప్పినట్టుగానే ఆయన అన్నట్టుగానే అదే రాజధానిలోకి వచ్చి ఇవాళ గవర్నర్ గారు ఏదైతే మన గణతంత్ర వేడుకలు జరిపారు, దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అలాంటి రాజధాని ఉందా, లేకపోతే ఈ గవర్నమెంట్ ఏదైతే గతంలో అనౌన్స్ చేసిన అమరావతి అనే రాజధానిలో నడిచిందంటారా? నిజంగా ఇంత క్రితం రోజుల్లో నిన్ను తొగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పి మేము మాట మాట్లాడేవాళ్ళం. అది ఎందుకో ఇవాళ ప్రూవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే నది ఒడ్డున ఎన్ని రాజధానులు ఉన్నాయో నువ్వు ఒక్కసారి చర్చ చేస్తే బాగుంటుంది. మరి నదీ గర్భం ఉత్తర వాహినిగా ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తుంది. మరి నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి గత 100 సంవత్సరాల నుంచి కూడా ఎన్జిటి వాళ్ళు కానీ లేకపోతే ఎవరిదైనా రిపోర్ట్ తీసుకొని ఇక్కడ ఎప్పుడు కూడా 100 సంవత్సరాల నుంచి వరదొచ్చి మునిగిపోయిన బాపత లేదని చెప్పేసి చెబుతుంటే నువ్వు మాట్లాడితే ఏ వంక లేనమ్మా అంట ఏదో సామెత చెప్పినట్టుగా ఆ సామెతగా ఉంది. నువ్వు ఎన్నిసార్లు ఇచ్చేసి అందరికీ ఆమోదయోగ్యం, నీకొక్కడికి మాత్రం కాదు. 99% ఓకే అయినప్పుడు నీ ఒక్కడిని లెక్కలోకి తీసుకునేవాడు ఎవడు లేడు. కాకపోతే నేను ఒకడు ఉండానమ్మా తగుదునమ్మా అని చెప్పేసి మొన్న ఒక ప్రెస్ మీట్లో వచ్చేసి సోకాల్డ్ అని వాగుతున్నావు. మరి ఆ రోజు ఏంటంటే విజయసాయి రెడ్డి మాత్రం ఆ రోజు వచ్చాడనమాట. లిక్కర్ స్కామ్లో ఎంత ఇది జరిగింది, స్కామ్ ఎంత, స్కీమ్ ఎంత, మరి పార్ట్నర్షిప్ ఎవరిదో అని చెప్పి మరి ఒకటి జరుగుతుంటే ఆ రోజు ఏమన్నా మరి ఏం చెప్పాడా ఏంటనేది బయటకు వస్తుంది, నా రంగు బయటపడిద్ది అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడింది చూసావు అనమాట. అసలు ఎప్పుడూ చూడలే లైవ్ ప్రెస్ మీట్. నువ్వు 1:30 పావుదక్కు 2 గంటలు లైవ్ ప్రెస్ మీట్ ఇచ్చావంటే రికార్డు బ్రేక్ అనమాట. మరి అవన్నీ కాకుండా పాపం అంతసేపు మాట్లాడటానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, నీ కష్టానికి మా హ్యాట్స్ ఆఫ్ అయ్యా. మాట్లాడితే నేను పాదయాత్ర చేస్తాను ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పి మాట్లాడుతూనే ఉండవు. తర్వాత అంటే ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ చేస్తానని చెబుతున్నావు. మరే మా రాజధానిని కూడా పలానా దీపావళికి తీసుకెళ్తా, పలానా ఉగాదికి తీసుకెళ్తా, సంక్రాంతికి తీసుకెళ్తా అని చెప్పి రకరకాల వాయిదాలు వేసావు. ఆ రాజధాని తీసుకెళ్ళింది లేదు, ఇప్పుడు నీ పాదయాత్ర చేసింది లేదు. మరి అవన్నీ చూసి కూడా మరి నువ్వు ఏ రకమైన పాదయాత్రలు చేస్తావో, మరి నాయకులు నీ పక్కన నాయకులనే నీకు గౌరవించడం చేత కాదు. నీ పక్కన ఉండాలే పక్క చూపులు చూస్తున్నారు. వాళ్ళని కాపాడుకోవటం పోయి మళ్ళీ కొత్త నాయకులను తీసుకొస్తున్నారు అనమాట. కొంత మరి మనకి ఏదన్నా బలంగా ఉంటుంది, మన సంగతి తెలియనోడల్లా వచ్చి పెట్టుబడి పెడతాడు మన పార్టీలో అని చెప్పేసి నువ్వు ఏ రకంగా అయితే చేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారయ్యా. నీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా రాజముద్ర ఉండేది. అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, దానికి దీనికి తేడా ఉంది, రెండు ఒకటే కదా. మీరు ఏమైనా మ్యాప్ వేసి ఇచ్చారు, మేమన్నా అక్షాంశాలు రేఖాంశాలు బట్టి ఇచ్చాము అంతే కదా. దాంట్లో తప్పే ఉంది, వేసుకుంటే తప్పేం లేదు కదా. 100 ఏళ్ల చరిత్రను మేము తిరగరాసాం. గతంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈయన చేశాడు, 7 లేదు చేశాడు కానీ ఆయన చేయలేని పని మేము చేస్తే అక్కసు వెళ్ళగొక్కి నా ఫోటోలు తీసేస్తున్నాడని చెప్తున్నాడు. కానీ నిజంగా నా అక్కసు వెళ్ళగొక్కి తీసేసాడా?
నిజంగానే అక్కసు వెళ్ళగక్కటం అంటే ఇదేనేమో నాకు తెలియదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలు వేసుకొని ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి ఈయన ఫోటోలు వేసుకొని ఈయన ఇస్తాడు. రేపు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు మార్చుకుంటారు. మీ ఇంట్లో ఖజానాలో సొమ్ము కాదుగా ఇది తీసుకొచ్చి మరి ప్రజల మీద రుద్దటానికేగా మీరు ఈ రకంగా తీసుకొచ్చి తేపొకళ్ళు వచ్చి ఆ నాయకులు ఫోటోలు వేసుకొని మా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద మీ ఫోటోలు వేసుకొని మరి మా ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ నువ్వు అవాకులు చవాకులు పేలకుండా అది తీసేస్తున్నారు, ఇది తీసేస్తున్నారు, ఆస్తులకు మేమే భద్రత. అంటే ఇక్కడ వాళ్ళ నాయకులు ఎవరైతే పదే పదే మాట్లాడుతున్నారు, వాళ్ళు భయం ఎందుకు అంటారు? గతంలో వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలు బయటకు వస్తాయనైనా భయంతోనైనా, లేకపోతే ఈ గవర్నమెంట్ సర్వే చేస్తే వాళ్ళు అయితే ఆక్రమణకు గురైనాయో కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ గురైనా ఎన్ని బయటపడతాయని భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా? భయంతో ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి ఇంకా ఏది సామెత చెప్పినప్పుడు దొంగ దొంగ అన్నప్పుడు దొంగతనం చేస్తే తడబడతాడు, దొంగతనం చేయబడితే ఎదురుడి నిలబడతాడు అని చెప్పి అంటారు కదా, అట్లా కాదు. ఇప్పుడు మామూలుగా ఎదురు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేసి ఇదెట్టా అని చెప్పి ఏదో పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. భయం అనేది వాళ్ళకు ఉండదన్నమాట. ఇప్పుడు మరి ఇంత క్రితం జగనన్న ఇళ్ల పథకంలో ఎంతమంది ఎన్ని పొలాలు తీసుకొని దానికి రేట్ ఎంత నిర్ణయించి మీ హయాంలో మీకెంత మాకెంత అని వాటాలు వేసుకొని కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా మరి కొంత గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి మరి బస్ స్టాండ్లు ఎంఆర్ఓ ఆఫీసులు లేకపోతే రిజిస్టర్ ఆఫీసులు కూడా తాకట్లు పెట్టిన బాపతులు మీ అనమాట. ఇవన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ ప్రజలు క్వశ్చనిస్తారని చెప్పేసి నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నావు అనమాట. దయచేసి నోరు మూసుకొని కూర్చో, ఏదైనా చేయదలుచుకుంటే పలానా పని చేస్తున్నారు ఇంకా కాస్త మెరుగ్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి నువ్వు అంటే మరి ఇంకో మాట మాట్లాడుతున్నాడు. లాండ్ ఆర్డర్ అయితే రాష్ట్రంలో ఎస్టీఎస్సీల మీద దాడులు ఎక్కువ జరిగినాయి, ఢిల్లీ వెళ్ళి పోరాడతాం, ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తామని చెప్తూ అంటున్నారు కదా, మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందంటారా? లాండ్ ఆర్డర్ లేదంటారా? లాండ్ ఆర్డర్ లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే మరి నీ హయాంలో కిష్టాయపాలెం రైతులకి ఎస్సీ ఎస్టీ రైతులకి బేడీలేసి బస్సుల్లో ఊరూరు తిప్పుకుంటా తీసుకెళ్ళి జైలుకు తీసుకెళ్ళావు. అది భద్రత అనమాట. వాళ్ళకి బేడీలేసి తీసుకెళ్ళటం, ఎస్సీ ఎస్టీల మీదే ఎస్టీ కేసు పెట్టడం అనేది భద్రత. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఏం జరిగినా సరే అది ప్రభుత్వానికి సంబంధం ఉండా లేకపోయినా పలానాడు చచ్చిపోయాడంటే వాడిని మా ఖాతాలో వేసుకొని మరి ప్రభుత్వం ఇదేను అని చెప్పేసి అభద్రతను వాళ్ళు భద్రత కల్పించట్లేదు ప్రజలకు అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అందరూ జనాలు సేఫ్గానే ఉండాలి. ప్రతిపక్ష నాయకులు మాత్రమే నచ్చట్లా, మిగతా ప్రజలకు అందరికి బాగా నచ్చుతుంది. మరి ఈ గవర్నమెంట్లో ఏదైతే అన్యాయకరమైన కేసులు పెడుతున్నారు, కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఛాలెంజ్ విసురుతున్నారు ఈ గవర్నమెంట్ మీద. ఇంటికి వచ్చి దాడి చేస్తాం, మళ్ళీ ఇంటి మీదకి వస్తాం, మీరు కనుక రాకపోతే నేను శబదాలు విసురుతున్నా అని చెప్పి శబదాలు కడుతున్నారు. మరి దాన్ని ఎలా చూస్తారంటారు? ఈసారి శబదాల కంటే వచ్చి చూస్తే బాగుంటుంది. ఏం చేస్తారు, ఏం చెందుతారు అని చెప్పి నాయకుడి దగ్గర ఇదవటానికి ఇవన్నీ మాట్లాడటానికి కాదు, కానీ మీరు శబదాలు ఇక్కడ చేసి చూడండి. ఇంతకు ముందులాగా కాకుండా ఏం జరిగిద్దో అప్పుడు చూడండి. పోతే ఇప్పుడు పరిపాలన అనేది సక్రమంగా ఉంది, ప్రజలకు అందాల్సినవి అందుతున్నాయి కాబట్టి ఎవరు కూడా అభద్రతా భావం లేదు. ఎస్సీ ఎస్టీలకు కానీ ఏదైనా సరే కార్పొరేషన్లను పెట్టి ఆ కార్పొరేషన్లో రుణాలు ఇవ్వటం కానీ ఏ విధంగా అయితే చేస్తున్నారో చూస్తున్నాము. దీన్ని జీర్ణించుకోలేకుండానే ఈ ప్రభుత్వం మీద మీరు అభూత కల్పనలు చేస్తున్నారని చెప్పి మాత్రం అంటే మరి ఆయన పాదయాత్ర చేస్తాడు, ఇంకో పాదయాత్ర, ఆ పాదయాత్ర మీరు అమరావతి నుంచి చేయమని అడుగుతారా, లేకపోతే ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకుంటాడు అంటారా? ఇంతకు ముందు అమరావతి పాదయాత్ర చేసుకుంటా వచ్చి మమ్మల్ని అన్నాడు 1450 గజాలు ఇప్పిస్తాను, మీకు అన్యాయం జరిగిపోయింది, 1800 ఇప్పిస్తాను, 1450 కాదు అని అన్నాడు. పాప మా 1800 గజాలు ఇప్పడానికి మరి 5 సంవత్సరాలు సరిపోలేదేమో. మరి ఏ రకంగా అయితే చేసావు మేము అన్నీ అడగటానికి సిద్ధంగానే ఉండాం. పాదయాత్ర అనేది ముందు ముఖ్యంగా నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అమరావతి మీదుగా చేసి పాదయాత్ర చేస్తే బాగుంటుంది. ఇక్కడే నీకు ఫస్ట్లోనే ఆదిలోనే హంసపాదం అని చెప్పేసి ఎట్టబడిద్దో చూడు. మరి ఏ రకంగా నేను మంచి చేశానా చెడు చేశానా, నువ్వు దీనిలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పరదాల చాటు ముఖ్యమంత్రిగా ఇచ్చేసావు, ఇప్పుడే నయ్యం కాస్త బయటకు వస్తున్నట్టుండవు. అట్టానే వచ్చి ప్రజల్లో నీకనేది మద్దతు ఎంత ఉందని తేల్చుకోవడానికి సిద్ధపడు. రైతులు కానీ అందరూ బాధపడుతున్నారంట కదా, మరి అది చూస్తానికి రమ్మంటారు మరి ఎక్కడికి? బాధపడుతున్నావు నిజంగానే. మా కళ్ళమ్మ నీళ్ళు తీసుకురా, తొడవటానికి నువ్వు ఖర్చీఫులు తీసుకురాయ్యా. మరి నిజంగానే బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఒకటి అరా ఏదన్నా ఒక చిన్న పెద్ద ఎలిగేషన్స్ ఏమన్నా ఉంటే
దాన్నే పెద్ద భూతద్దంలో పెట్టి చూయించేసి మరి ఇక్కడ రైతు చచ్చిపోయాడని అదే రైతులు 240-50 మంది రైతులు చచ్చిపోతే ఎక్కడా సింపతి లేదు. ఇక్కడ ఒక్క రైతు ఇదవ్వాడనగానే ఇక అసలు ఏ రకంగా అయితే ఏ కాకులకు పెట్టావో నీ మీడియా కానీ నీ పేపర్ కానీ చూసాము. నీకేదైనా సరే నువ్వు చేసేది అయితేనేదేమో చిన్నగా కనపడిద్ది, ఎదుటోళ్ళు చేసేది చిన్నదైనా పెద్దగా కనపడిద్ది అనమాట. అందుకని చెప్పి నేను నమ్మే పరిస్థితుల్లో అయితే ఎవరు లేరు. ప్రస్తుతానికి నీ పక్కన ఉండక నాయకులు కూడా కొంతమంది నీతో పాటు నడవటానికి కూడా సిద్ధంగా లేరనే వార్తలు తెలుసు. మరి విజయసాయిరెడ్డి గారు నేను వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, కూటమి ప్రభుత్వాన్ని చీలుస్తాను, నువ్వు నాయమట రా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఇంకో పక్కన ఈ కూటమి ప్రభుత్వాన్ని తిడతాం, ఇంకో పక్క బీజేపీని మెచ్చుకుంటున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన విజయసాయిరెడ్డి గారికి అప్పగంతులు అనమాట. ఆయన మీదకి ఆయనకి ఏదో విలువ ఇవ్వలేదని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోయాను, నాకు అదే విలువ ఇవ్వలేదు చేయలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నటిస్తే ఇంకేముంది అటు పోతాడేమోనని చెప్పి నిన్ను పిలిచి జోకొట్టారు. ఆ తర్వాత మళ్ళీ నిన్ను ఎంత దూరం దొయ్యాలో అంత దూరం దోశారు. దాన్ని తట్టుకోలేక నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు చిప్పు దొబ్బిందనే మాట అందరూ అనుకుంటున్నారు. అదే వాస్తవం అయ్యి ఉంటుంది. నువ్వు ఒకసారి ఏం కూటమిలో మరి బీజేపీ పార్టీ కూడా ఉందగా, మరి బీజేపీలో చేరతానని నెట్ మాట్లాడుతున్నావు. బీజేపీలో వద్దు, జనసేనలో వద్దు, టీడీపీలో వద్దయ్యా, నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే చేరి ఆ పార్టీని అంట రక్షించయ్యా. రోజా గారు అంటున్నారు, అయితే మా నగరంలో అభివృద్ధి నా టైంలో జరిగింది, ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని చెప్పి అంటుంది. నిజంగానే ఆ టైంలో అభివృద్ధి జరిగింది, వాళ్ళ నాయకులు ఆమె ఎగనెస్ట్గా పోరాడుతున్నారు అంటారు ఇప్పుడు కూడా, లేకపోతే అభివృద్ధి జరగలేదు కాబట్టి ఆయన సాగనంపి పంపించారంటారు? నువ్వు అభివృద్ధి నగరి పాపం బాగా అభివృద్ధి చేసావు, అన్నీ చేసావు, కానీ మా నగరంలో నువ్వు ఎందుకు పోయి ఓడిపోయావు ఒక మాట చెప్పమ్మా. అది తెలియకుండా ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలటము, దాన్ని ఇది చేసుకోవటం చేస్తున్నావు. మరి నిన్నైతే నమ్మే పరిస్థితి లేదు. నీ నగరిలోనే నీ వర్గాలుగా ఏర్పడి నిన్ను ఏ రకంగా బయటికి పంపించాలో ఆ రకంగా బయటికి పంపించారు. నీకు పక్కన అనేది ఎవరు లేరు. కాకపోతే కింద పడ్డ పై చేయి మాదే అని చెప్పే తత్వం మరి ఆ పార్టీలో ఎజెండా కాబట్టి, అందుకని చెప్పి మీరు రాగానే పాపం చంద్రబాబు నాయుడు గారు నగరికి వెళ్ళంగానే ఏం చేసావు ఏం చెందామని మళ్ళీ పక్కన ప్రెస్ మీట్ పెట్టింది. నువ్వు కాదు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది, ఆ నగరంలో ప్రజలు అనేది నువ్వు మాకు ఇది చేసావు ఇది చేయలేదని చెప్పేసి ఆ రోజు ఆ సభలోనే ఆయన నిలదీయాలి. అంతేగాని నువ్వు పక్కన కుక్కలాగా మొరిగితే ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. మరి అక్కడ ఉన్న రైతులు కూడా అమరావతి రైక రాజధాని అంటే అందరూ సానుకూలంగా తెలిపారు. దాన్ని ఎలా దొరుకుతారు? ఇప్పటికైనా రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారుతారంటారా? ఆయన మార్పు అనేది ఆయనకు అసలు అమరావతి రాజధాని అనే మాట అంటే తల వెయ్యి వక్కలైపోద్ది అనమాట. అది ఒక శాపం ఉంది. ఆ శాపం ప్రకారం ఆయన ఎప్పటికీ కూడా సోకాల్డ్ రాజధాని అన్నాడు కానీ అమరావతి రాజధాని అని అన్నాడు. అమరావతి అన్న ఆయన నోటితోటి మాత్రం పలకటానికి ఇది లేదు. రాయలసీమ మేము పాదయాత్రలు చేసినప్పుడు వెళ్ళినప్పుడు రాయలసీమలో ఎంత బ్రహ్మరథం పట్టారో, మరి ఏ రకంగా అయితే సీట్లు ఇచ్చారో అదంతా తెలుస్తూనే ఉంది. మరి ఓవరాల్ చెప్పండి, మీరు అనుకున్నట్టుగా 2028కి ఈ గవర్నమెంట్ భూములు మీకు అందజేస్తుందని మీరు భావిస్తున్నారా? ప్లస్ మీరు ఏదైతే గవర్నమెంట్తో ఒప్పందాలు చేస్తున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీ పరంగా ఒప్పందాలు చేస్తున్నారు, అది ఫుల్ఫిల్ అవుతుంది అంటారా? ఫుల్ఫిల్ అవుద్ది అంటే ఉదాహరణ ఇప్పుడే కనిపిస్తుంది. రోడ్లు ట్రంక్ రోడ్లతో సహా అన్ని రోడ్లు వేసుకొస్తున్నారు. ఎక్కడైతే మనకి ఏదైతే చేసిస్తామన్నారో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతసేపటికి రైతుని మెప్పించి ఒప్పించి పొలం తీసుకోవాలి కానీ బలవంత భూసేకరణ చేయకూడదని చెప్పేసి అనుకున్న నాయకుడు కాబట్టి ఆయన ఇప్పుడు చేస్తాడు. ఆయనకు విజన్ ఉంది అని చెప్పేసి 2029లో కూడా ఆయన్నే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.